రైట్. అంటే ఇక్కడ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి వస్తుందంటే గనక డెఫినిట్‌గా ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ అని చెప్పనేది హ్మ్. ఇప్పటికి కూడా అది వినిపించేది. అవును. ఎందుకని అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఆ చేంజెస్ ఏమైనా కనిపించిందా? మీకు అనిపించిందా అలాగా? నేనొచ్చిన తర్వాత అని గాదు గానీ, నార్మల్‌గా ఉన్న టాకే అది. ఇప్పుడు హ్మ్. తెలుగమ్మాయిలంటే మెయిన్ ఇంట్లో కూడా భయపడతారు ఇండస్ట్రీకి పంపాలంటే. అమ్మో! అదెలా ఉంటదో, హ్మ్. మన అమ్మాయికి సెట్ అవుతదో, లేదా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తదేమో, ఏదన్నా అవుతదేమో అని మెయిన్ హ్మ్. అమ్మాయిల సైడ్ నుంచే కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపాలంటేనే కొంచెం కష్టం. కానీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే, ఇప్పుడు తెలుగోళ్ళు ఎలా ఉంటారు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. హుహు. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలంటే ఎక్కువ అంత లైక్ మోడర్న్ డ్రెసెస్ వేసుకోవడంలో గాని, గ్లామరస్ రోల్స్, రొమాన్స్ ఇవన్నీ వాళ్ళు అంత పట్టించుకోరు. హ్మ్. లైక్ వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నాము, క్యారెక్టర్ ఇంపార్టెంట్. అన్ని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తాం అన్నట్టు ఉంటారు. బట్ తెలుగు అమ్మాయిలకి ఏముంటదంటే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో మెయిన్ ఒప్పుకోరు. హ్మ్. లైక్ వద్దు, నువ్వు ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి బట్టలేసుకోవద్దు. హ్మ్. సో మెయిన్ ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల తెలుగోళ్ళు తక్కువ అని నా ఒపీనియన్. అండ్ యాక్టింగ్ సైడ్ నుంచి కూడా అదే ఉంటది. వీళ్ళు ఎలాగో మనం ఇచ్చే క్యారెక్టర్స్ అంత చేయలేరు, వీళ్ళ సైడ్ ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు డైరెక్టర్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. హ్మ్. తెలుగోళ్ళు అయితే మనం చెప్పింది చేయరు అన్నట్టు. హ్మ్. సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి తెలుగు అమ్మాయిలకు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. ఓకే. అంటే మీకు అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా? అంటే ఇట్లా లిమిట్ లేకుండా ఇట్లా మీరు అంటే డైరెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా సీన్స్ అట్లా చేయాలని చెప్పన్నట్టుగా మీకేమన్నా? ఇప్పటిదాకా అయితే అలా ఏం రాలేదు. హ్మ్. ప్రెజెంట్ ఇప్పటిదాకా నేను చేసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ క్యారెక్టర్సే కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏం రాలే. అంటే ఓకే. మిగతావి కూడా వెస్టర్న్ కూడా వెయ్యను, చేయనని కాదు. బట్ నేను కంఫర్టబుల్ అయితే చేస్తా. హ్మ్. లేదంటే అది ఎంత పెద్ద ఫిల్మ్ అన్నా మనం కష్టం. ఓకే. ఎంతన్నా తెలుగు అమ్మాయిలం కదా, కొంచెం అడిది పిడిది కొంచెం మళ్ళీ తెలుగుకొచ్చారుగా. అంటే కొంచెం మనకి సిగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే మరీ లిమిట్ క్రాసే చేయను. బట్ హ్మ్. ఎంతవరకు చెయ్యాలి, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే చేస్తా. హ్మ్. అంతకు మించి అంటే కొంచెం కష్టం అంతే. ఓకే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి అసలు? పవర్ స్టార్. 'పవన్ కళ్యాణ్' గారు. ఓకే. అంటే 'పవన్ కళ్యాణ్' గారిది రీసెంట్‌గా 'హరిహర వీరమల్లు' అనేది రిలీజ్ అయింది. మీరు చూసారా సినిమా? ఫస్ట్ డే. ఆ? ఆ! ఫస్ట్ డే చూసారా? ఆ! ఎలా అస్సలు అనిపించింది? పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే చూడకపోతే ఎలాగా? ఎలా అనిపించింది? అనిపించింది. అంటే సెకండ్ హాఫ్‌లో కొన్ని వీఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే హ్మ్. ఫిక్స్ కూడా చేసేసారవి. హ్మ్. నేనైతే ఫిక్స్ చేయక ముందే చూసా. కానీ హ్మ్. నాకు ఒక్క 2, 3 సిట్యుయేషన్స్‌లో వీఎఫ్ఎక్స్ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపించింది గానీ, మిగతా స్టోరీ పరంగా, ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా బావుంది ఫిల్మ్. హ్మ్. హ్మ్. మీకక్కడ డిప్యూటీ సీఎం కనిపించారా? లేకపోతే పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కనిపించారా స్క్రీన్ మీద? నాకు వీరా కనిపించారు. వీర క్యారెక్టర్ సినిమాలో ఆయన కనిపించారా? క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత నేను 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అన్నా, మనం ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయే చూస్తాం. హ్మ్. సో, త్రూ ఔట్ ది 3 అవర్స్ ఫిల్మ్ వీరాలాగే చూస్తాం. హ్మ్. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మా పవర్ స్టార్ ఫిల్మ్ అది బయటుంటది. వన్స్ సినిమా థియేటర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్‌ని మాత్రమే చూస్తాం. ఓకే. అంతే. హ్మ్. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి ఆడిషన్స్ గాని అట్లా? నేను ఆయన్ని చూడడమే ఆయన చూస్తేనే నా జన్మ ధన్యమైపోద్దని ఫీల్ అయ్యే టైప్ అన్నమాట. ఇంకా ఆయన మూవీస్ ట్రై అంటే. అంటే ఎలా ఉన్నారు కదా! ఈ సర్కిల్‌లో ఉన్నారు కదా! అని నేననేది. ఉన్నాను. హ్మ్. కానీ ఏమో మనకిక్కడ రాసిపెట్టుంటే హ్మ్. వెళ్ళొచ్చేమో తెలీదు. అంటే హ్మ్. ఇప్పటిదాకా ట్రై ఇది మన ఫస్ట్ ఫిల్మ్ కదా. సో, హ్మ్. వెంటనే మనం అంత స్థాయికి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. హ్మ్. ఏమో లక్ బావుంటే మేబీ కొన్ని ఇయర్స్ అవకాశం తర్వాత ఎటునుంచొస్తదో తెలీదు. ఎటునుంచొస్తదో తెలీదు. నేను హ్మ్. ఎక్కువ డెస్టినీని నమ్ముతా. హ్మ్. అంటే నాకిది ఉంటే ఇది ఖచ్చితంగా అవుతది. అది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ఏమో మేబీ. ఓకే. హ్మ్. మీ స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా కాకినాడేనా? అంతా కాకినాడ. కాకినాడ, డిగ్రీ వచ్చేసి వైజాగ్. ఆహా! అంటే బేసిక్‌గా మా డ్యాడీది బిజినెస్, సెక్యూరిటీ బిజినెస్. సో, హుహు. మా డ్యాడీకి అలా ట్రాన్స్‌ఫర్స్ అవుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆంధ్ర, తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్ హ్మ్. అలాగా. ఓకే. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుకునేటప్పుడు మీ మీ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని చదువుకునేటప్పుడు అప్పటి నుంచి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇలాగా ఆ! సినిమాల మీద? యాక్టింగ్ అంటే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. అందుకే నేను ఫస్ట్ వీడియోస్ ట్రై చేద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో, టిక్‌టాక్ అప్పటి నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ ఓహ్! చేశా. మీరు టిక్‌టాక్ బ్యాచా? టిక్‌టాక్ బ్యాచ్. అంతే కదా మరి. ఓకే. ఇప్పుడు అది టిక్‌టాక్ టైమ్ అంటే నాకప్పుడు ఇప్పుడే నేను 24. టిక్‌టాక్ ఉన్నదెప్పుడు నాకు 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఉన్నప్పుడు టిక్‌టాక్. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం డైరెక్ట్ మూవీస్‌లోకొచ్చేయాలంటే అవ్వదు. ట్రై చేద్దాం. మనకిప్పుడు యాక్టింగ్ ఏం పుట్టుకతో రాదు. చిన్నగా ఫస్ట్ ఫోన్‌లో వీడియోస్ ట్రై చేద్దాం. మనకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, డైలాగ్స్ చెప్పడం రావడం, వస్తాయో లేదో తెలీదు. హ్మ్. అలా చేయడం. అది అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. అలా ఇప్పుడు మూవీస్. ఓకే. హ్మ్. దాదాపు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఇప్పుడు ఇన్‌స్టాలో? 2,30,000. 2,30,000 ఉన్నారు. హ్మ్. టిక్‌టాక్‌లో ఎంతమంది ఉండేవారు? 70,000 ఎంతో వచ్చారు. అక్కడితో బ్యాన్ అయిపోయింది.
బ్యాడ్ అయిపోయినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? చాలా బాధపడ్డాం అప్పుడు. బట్ ఆ. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆహా. అది రాకముందు అయితే చాలా ఫీల్ అయ్యాం. అర్రే! మనకి మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అనుకునేసరికి బ్యాన్ అయిపోయింది ఏంటి అని చాలా బాధపడ్డాం అప్పుడు. ఆ. చిన్నపిల్లలం ఒకటి కదా, మనకు అంత ఇది ఉండదు. వీడియోసే కదా అని అనుకునే వాళ్ళం కాదు. అర్రే ఇన్ని వీడియోస్ ఉండాలి, అవన్నీ పోతాయి ఇప్పుడు అని ఒక రకమైన భయం పట్టేసుకుంది. బట్ ఎప్పుడైతే ఇన్స్టా అనేది ఒకటి వచ్చి దానిలో మళ్ళీ రీల్స్, సో అలాగే ఇక్కడ కూడా ఉంటదని తెలిసిన తర్వాత మళ్ళీ హ్యాపీ. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ తో చేసేవారా రీల్స్? ఫ్రెండ్స్ తక్కువ, అంటే నా సర్కిల్ solo- అందరూ అసలు కెమెరాలోకి రమ్మంటేనే వచ్చేవారు కాదు. బాబాయ్ మేము రామ్ అనేవారు. సో నేను ఎక్కువ సోలోయే చేస్తా, ఎవరితో చేయను. అంటే బేసిక్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అమ్మ నీలా చేయలేం బాబు వద్దు అంటారు. ఓకే. అంటే ఏమన్నా మీరు మీ రీల్స్ చూసాను, అందులో డైలాగ్స్ గానీ ఆ అవును. సాంగ్స్ గానీ అవన్నీ కూడా, అంటే నిజంగా పాడతారా మీరు? ఆహా, లేదు. బాత్రూమ్ సింగర్, ఇది బాత్రూమ్ కాదు కాబట్టి వద్దు. కాదు, ఒక పాట పాడొచ్చు కదా, ఎందుకంటే అన్ని సాంగ్స్ పాడారు మీరు. సరే, మీరు పవర్ ఏ స్టార్ గారు సాంగ్స్ పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి అవును. పవర్ స్టార్ గారు సాంగ్ ఒకటి పాడండి. హరిహర వీరమల్లు సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అనమాట ఇప్పుడు. అమ్మా నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మీ ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవసరం చెప్పండి, లేదా వైరల్ చేసేస్తారు. అమ్మో వద్దు. నేను మాట్లాడడానికి నా వాయిస్ ఎలా పడితే అలా ఉండదు. సాంగ్ అంటే గోదావరి స్లాంగ్ లో ఏదైనా డైలాగ్ చెప్తారా? కూల్ ఎక్కలేదా ఇంకా వాటర్? కాదు, గోదావరి అనేటప్పుడు అదొక డైలాగ్ చెప్తారు మీరు. అలా ఏం కాదు, అదే కదా మంచిగా పాపులర్ అయిన అవును. డైలాగ్. అవును. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఏదో చెప్పండి అప్పుడు నేను చెప్తా డైలాగ్. పోనీ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, చెప్తారా? మీరు అలా చెప్తారా? డన్. లైక్ ఇప్పుడు మీరు ఆత్రేయపురం వెళ్ళారు, ఓకే. మీకు దగ్గర అది. Hmm. ఆత్రేయపురం వెళ్ళారు, అక్కడ పూతరేకులు చేయించుకుంటున్నారు. ఓకేనా? అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి, మీ స్లాంగ్ లోనే. ఓకే. అక్కడ రకరకాల పూతరేకులు చేస్తారు. మీకు ఇష్టమైన పూతరేకులు ఎలా చేయించుకుంటారు ఏంటో చెప్పండి. అంటే ఏమేమి ఎక్స్ట్రా వేయించుకోవడం ఎలా ఉంటది కదా అలా. అయ్యో రామా, నేను ఇప్పుడు పూతరేకులు చేస్తాను. మీరు చేస్తున్నారా నేను ఇప్పుడు? చేస్తున్నా. ఆ. బాబాయ్ గారు పూతరేకలు చేయడానికి ఎంత సేపు అవును, బాబాయ్ గారు మిమ్మల్ని ఊహించుకోమన్నారు. మరి మా గోదావరి సైడ్ మేము అందరినీ పేర్లు పెట్టి పిలవం కదా, అవును, మేము మొత్తం బాబాయ్ గారు. రిలేషన్స్ ఏర్పరచుకుంటాం కదా, మరి ఓకే. అందుకే బాబాయ్ గారు అన్నా. ఓకే, అయితే బాబాయ్ గారు. నేను లేనివయ్యాను, మీరు లేనివా వాళ్ళ మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలాగా? ఓకే, ఇప్పుడు కొండ దగ్గర కూర్చున్నాను. మీరు నవ్వకూడదు, మీరు చాలా కాన్సన్ట్రేట్ గా వేయాలి. బాబాయ్ గారు ఎంతసేపు పడుతుంది పూతరేకలు అయ్యేసరికి? ఏం కాలం మనకి. నాకు మంచిగా నెయ్యి వేసి ఎక్కువ జీడిపప్పులు, బాదం పప్పులు, ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి ఓకే. కొంచెం మంచిగా నెయ్యి ఇంకా ఎక్కువ వేయండి, పక్కన గిన్నెలో అంత ఉంటేనే. ఎందుకమ్మా ఎంత నెయ్యి వేసుకుంటే లావ్ అయిపోతారా? మన గోదావరిలో అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు. మీరు చెయ్యండి, ఒక 2 కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి. అలాగే గాని ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి, ఒకసారి చూస్తామా? చూపించండి, ఏమున్నాయి ఇంకా? ఐస్ క్రీమ్ ఉన్నాయి, చాక్లెట్ ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, అవన్నీ కారపొడి కూడా ఉన్నాయి. అవన్నీ ఎందుకు బాబాయ్ గారు, పూతరేకలు కట్టండి తీగా. చాలు చాలు. నాకు బాబాయ్ గారు డైజెషన్ చేసుకోలేకపోతారు. కానీ మీరు కూడా బానే మాట్లాడుతున్నారే మా స్లాంగ్ లో. నేను గోదావరి కాబట్టి అది ఏలూరు, నాది. ఓ, నాది వెస్ట్ గోదావరి, ఇది ఈస్ట్ గోదావరి. ఓకే. గోదావరి కామన్ అంటారు. గోదావరి కాబట్టి అదే అనుకుంటున్నా, ఏంటి అంత అచ్చ ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నా. నేను మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మారేదండి, లేదా నాది కూడా అలాగే. నాది మారదు, లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరియన్. మేము మామూలు కూర్చున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే నా అసలైన స్లాంగ్ వచ్చేస్తుంది బయటికి. మీరు అలాగే అంటున్నారు. నాకు ఎవరైనా ఫోన్ చేశారంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకో అదే అన్నా, మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.